న్యూస్ 81 కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో గల సూర్య భగవాన్ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి దేవాలయంలో భగవాన్ ధన్వంతరి జయంతి పురస్కరించుకొని ఈరోజు రెండవ రోజు ధన్వంతరి హోమం జరిగింది. ఆరోగ్య దైవం ధన్వంతరి అని, ఈ హోమం చేయడం వల్ల అనారోగ్యం దరిచేరదని, ఆరోగ్యం సిద్ధిస్తుందని, తెలంగాణకి ప్రథమ 108 స్తంభాల దేవాలయం ఇదేనని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కోరుట్ల నుంచి వేంచేసిన ఆయుర్వేద మూలిక పరంపర, మూలిక వైద్య సంఘం అధ్యక్షుడు ఆచార్య హరీష్ దైవజ్ఞ, ధన్వంతరి పుట్టు పూర్వోత్తరాల గురించి చక్కగా చెప్పారని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం అన్నారు. అనువంశిక ఆయుర్వేద వైద్యులు సింహాచలం లక్ష్మణచారి మూలిక వైద్యం గురించి ప్రసంగించారు. అనంతరం ఏకబిల్వం వృక్షాన్ని ఆలయ పరిసరాలలో నాటారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఆయుర్వేద వైద్య నిపుణులు రాజన్న, ప్రముఖ ఆయుర్వేద నిలయం యజమాని వడ్లగట్ట గోపి, వడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. आदिदेवाय विद्महे विष्णुरूपाय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। ओम आदिदेवाय विद्महे विष्णुरूपाय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। అఖిల జగాలకు ఆధార మొసగే అనుపమ జగదోద్ధారణ ఓ మురిపాల శ్రీ వెంకటాపతి నీకు హారతి మంగాపతి ఇమ్మని నే నిన్ను సొమ్మడుగలేదు బొమ్మవు నీవనుచు ప్రార్థించలేదు ఇమ్మని నే నిన్ను సొమ్మడుగలేదు బొమ్మవు నీవనుచు ప్రార్థించలేదు కమ్మని నీ గానమే పాడినాను నమ్మకమే నాకు నీ యందునా ఓ మురిపాల శ్రీ వెంకటాపతి నీకు హారతి మంగాపతి ఓం దాని మదవ్యో సహనీతి ఏకదా బ్రహ్మణో వహరతి ఏకదైవ యజమానాయ తేజో దదాతి ఓం శ్రీ ధన్వంతరి స్వరూపేణ యజ్ఞేశ్వర దేవతాయే నమో నమః ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. ఒక పువ్వు ఇలా తెప్పి ఆ హోమ కుండం పైన పెట్టాలి, లోపల వేయకండి. అన్యథాచరణం నాతి దేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో యజ్ఞేశ్వర అనంత యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. దేవతలు సంకల్పించినటువంటి యాగం పాలకడలిని చిలకడం. అంటే లక్ష్మీదేవి తన తండ్రి గారింటికి వెళ్ళిపోయింది సముద్రంలోనికి అని. ముందు కథనే చెప్తున్నాను, అసలైనటువంటి శాస్త్రము కథ కాదు.
కానీ మనకందరికీ తెలుసుకోవాలనే ఉత్సాహం ఎలా ఉంటుంది? కథ ద్వారా ఉంటుంది. మన జ్ఞానం అంతా కథల రూపంలో చెప్పబడి, కథ అనేసరికి ఎవరో చెప్పారులే అనే దగ్గరికి వెళ్ళిపోయాము. ఇదంతా ప్రభావం ఏంటంటే సినిమాల ప్రభావం. మనకి నాటకాలు సినిమాలన్నీ అయిపోయి మనకి ఇబ్బంది కలిగింది. సంకల్పించారు పాలపడెల్లో నుంచి అమ్మవారిని బయటకు తీసుకొచ్చేంతగా మరి వాసుకి సమయం, మందర పర్వతం, కూర్మావతారం ఇవన్నీ తెలుసు కదా. పాలకడలిలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాలకడలి అంటే పాలు సముద్రం కాదు, పాలు అనేటువంటి కుండ దాని అర్థం. ఇక్కడ మందరము అంటే ఒక కవ్వం అనమాట. వాటిని పెట్టి వాసుకి అనేటువంటి వాటితో చిలుకుతూ ఉన్నారు. ఆ చిలకడంలో నల్లవైపుగా రాక్షసులు, ఒకవైపుగా దేవతలందరూ ఉండి చిలుకబోయేటప్పటికి మందర పర్వతం లోపలికి పడిపోసాగింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు రెండవ అవతారమైనటువంటి కూర్మావతారంలో ఉభయచర జీవి అని అంటారు. ఆ కూర్మావతారాన్ని అవతరించి ఈ మందర పర్వతాన్ని తన వీపు మీద అధిరోహించుకుని చిలికే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహింపజేశాడు. అందులో నుంచి చాలా రకాలైనటువంటి వస్తువులు వచ్చాయి. మొట్టమొదట వచ్చింది మహావిషం. దాన్ని హాలాహలము అని అన్నారు. హలము అంటే నాగలి, హాలము అంటే కాదు. హాలాహలం అన్నప్పుడే విషం. హలము అంటే నాగలి అందరూ. హాలము అంటే కొస భాగము అని అర్థం. నాగలి కొస అనేది కొంచెం పోతూ ఉంటుంది. అది ఎప్పుడైతే దాన్ని కొర్రు అంటావా, కర్రు అంటారు, ఆ కర్రు ఎప్పుడైతే తెగుతుందో ఎవరికైనా, అది పశువుకైనా దాన్ని నడిపే రైతుకైనా, ఆ పుండు మానదు అని అంటాం. అది విషంతో సమానం. అంటే ఇనుము బయటకు వచ్చి మొట్టమొదట పాలను చిలికినప్పుడు వచ్చేటువంటి నురగ ఇది. అంటే మనం పాలని డైరెక్ట్ గా తీసుకోకూడదు, పాలని పెరుగుగా మార్చాలి. పెరుగును చల్ల అంటే తక్రము అంటాం, దాని ఏమంటాం, మజ్జిగ లాగా తయారు చేయాలి అనేటువంటి స్థితి అన్నమాట. దాన్ని చిలికినప్పుడు అసలైనటువంటి వస్తువులు బయటపడుతూ ఉంటాయి. మొట్టమొదట వెన్నగా వస్తుంది అని అంటాం. ఆ వెన్న కూడా 2 రోజుల కంటే ఎక్కువగా ఉండదు. అలా మనకి చింతామణి వృక్షము, కల్ప వృక్షము, తర్వాత సురభి, ధేనువు, కామధేనువు, ఇలా 5 ధేనువులు వచ్చాయి. 5 గోత్రాలుగా స్థిరింపబడ్డాయి. ఆ తర్వాత దేవతలకి, రాక్షసులకి ఇవన్నీ పంచబడ్డాయి, ఒకరే తీసుకోలేదు. తర్వాత ఇవన్నీ సంపత్తి పూర్వకంగా మనకి మహాలక్ష్మీదేవి కూడా అవతరించింది. అక్కడ ఇంకా చెబుతున్నారు, ఏదో వెళ్తుంది కదా అని ఇంకా వెళ్ళడం మొదలుపెట్టింది. ఎప్పటికీ చెడిపోనిది. ఇదే కదా అమృతం యొక్క నిర్వచనం. ఎప్పటికీ చెడిపోదు, అది తీసుకున్న వారికి చెడుకునివ్వదు. అదే స్వచ్ఛమైనటువంటి ఘృతం. అమృతం యొక్క మరో పేరే ఘృతము. ఘృతము అంటే నెయ్యి. పాలలో నుంచి చిలకగా తయారు చేయగా వచ్చినటువంటిది నెయ్యి అనమాట. ఈ నెయ్యే స్వామివారి యొక్క స్వరూపం. ఆయుష్ పూర్ణంగా ఉంటాడు అనేటువంటిది ఆయుర్వేద సిద్ధాంతం. కలిగితే ఆ మనుష్యుడికి పూర్ణాయుర్దాయం అని ఉంది. పూర్ణాయుర్దాయం అంటే ఎవరికి తెలియదు, జ్యోతిష్కులంతా రాస్తున్నాం. విక్షోత్తరి దశలు అని అంటాం. 128 సంవత్సరాల కాలాన్ని ప్రతి జాతక చక్రంలో రాస్తూ ఉంటాం. కానీ ఎవరు అంతకాలం ఉండట్లేదు. మరి ఈ నవగ్రహాల యొక్క దశలన్నీ కలిపితే 128 సంవత్సరాలు అవుతుంది. 128 సంవత్సరాల కాలం బ్రతకాలి అంటే ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఈ ఘృత సేవనం అనేది మనం చేయాలి. ప్రతి సేవన చేస్తే తప్ప గోఘృతం మనకి లభించదు. కాబట్టి ఈ గోశాలల నిర్వహణ, అక్కడి నుంచి ఆ గోఘృతాన్ని మనం తీసుకోవడం, ప్రతిరోజు ప్రతి మనిషి ఖచ్చితంగా ఒక 10 గ్రాములు, పాత పద్ధతిలో చెప్పాలంటే ఒక తులము అంటే 12 మాసాలు అంతా. ఇప్పుడు 10 గ్రాములు అనుకుందాం ఆధునిక కాలమానంలో. ఆ 10 గ్రాముల నెయ్యిని 2 పూటలు కలిపైనా పర్లేదు, తినవచ్చు. ఆ విధంగా తిన్నప్పుడు మనకి ఈ ఆయుర్దాయం అనేది సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత కామ్యము అంటే మనం కోరుకునే ప్రతి కోరిక
మనం కోరికలు తీరడానికే స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటాం. ఆ తర్వాత మోక్షం. అన్ని పనులు చేసి మనం వాటిని విడిచిపెట్టాలి. అన్ని పనులు చేయడంతోనే విడిచిపెడతాం, లేదంటే ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాలలో సూర్యనారాయణ ధన్వంతరి ఆలయంలోకి ఈ ఆయుర్వేద పరంపర మూలిక వైద్య మహాసంఘం నుంచి మేము రావడం జరిగింది. ధన్వంతరి టెంపుల్ అనేది తెలంగాణలో 1-2 టెంపుల్లో ఉండవచ్చు. దాంట్లో సుప్రసిద్ధమైన టెంపుల్ మన జగిత్యాల్లో ఉండడం నిజంగా ఆయుర్వేద వైద్యులుగా మాకు అందరికీ ఎంతో గర్వకారము. చాలా సుప్రసిద్ధమైన ఆలయం ఇది. ఈ ఆలయంలో ఈరోజు ధన్వంతరి యజ్ఞము హోమము జరగడం, అది చాలా సంవత్సరాల క్రితమే వర్లగడ్డ రాజన్న గారు ఒక సంకల్పం తీసుకొని ఆయుర్వేద దేవుడైన శ్రీమన్ నారాయణుడి అవతారమైన ధన్వంతరిని ఇక్కడ స్థాపించాలని చాలా కష్టపడ్డారు. అప్పుడు కూడా మేము జగిత్యాల్లోనే ఉన్నాము. ఏల్చూరి గారు కూడా ఈ టెంపుల్ ఆరంభానికి వచ్చి శంకుస్థాపన సమయంలో అతను కూడా పాల్గొన్నప్పటి విశేషాలు కూడా ఉన్నాయి. ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరి జయంతిలో కూర్చున్నవారు, ధన్వంతరి జయంతిలో పాల్గొన్నవారు, సందర్శించిన వారు, ఆ ప్రసాదం తీసుకున్న వారికి కూడా పూర్తి ఆరోగ్యం ప్రసాదిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. విశ్వ కళ్యాణం కోసము, లోకహితం కోసము ఇలాంటి యజ్ఞాలు జరగాలి. ఇది కేవలం ఈ ఆలయాలకు సంబంధించింది కాదు, మనుషులకు సంబంధించింది కూడా కాదు. సకల చరాచర జగత్తుకు విశ్వ కళ్యాణం కోసము ఇలాంటి యజ్ఞాలు హోమాలు జరగడం వల్ల ప్రకృతి వల్లనే సమస్త రోగాలు పోవడం అనేది ఉంటుంది. ముందుగా ఏ వ్యాధి వచ్చినా, ఏ జబ్బు వచ్చినా భగవాన్ ధన్వంతరిని స్మరించుకొని ఆయన ప్రసాదాలు స్వీకరించి ఔషధాన్ని ఆరంభిస్తే ఖచ్చితంగా ఎంతటి మొండి జబ్బైనా తగ్గుతుంది. ఈరోజు స్థానిక చింతకుంట చెరువు సమీపంలో అత్యద్భుతంగా తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా నిర్మాణమైన 108 స్తంభాల సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత ధన్వంతరి దేవాలయంలో ఈరోజు ధన్వంతరి హోమం ఘనంగా జరిగింది. ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 2వ రోజు ధన్వంతరి హోమం ఘనంగా జరిగింది. ఇంత చక్కని దేవాలయం ఈ ప్రాంతంలో ఎక్కడ లేదనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఈ దేవాలయం కోరిన కోరికలు తీర్చే దైవం, ముఖ్యంగా ఆరోగ్య దైవం ధన్వంతరి అనే విషయం కూడా చాలా మంది తెలియకున్నా ఇది అక్షర సత్యం. ఈరోజు ఇంత చక్కని అవకాశాన్ని ఈ గురువుల మధ్యన మనకు కూడా లభించడం, వారి ఆశీస్సులు ఎల్లవేళ అందరిపై ఉండాలని, భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఇంత చక్కని అవకాశాన్ని నాకు కూడా కలిగించిన ఆలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఆలయ నిర్వాహకులు వ్యవస్థాపకునిగా ఉంటూ డాక్టర్ రాజన్న గారు ఫౌండర్ నుంచి ఇప్పటి వరకు వారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను కూడా ఇందులో ఒక డైరెక్టర్నే. కాకపోతే రోడ్ చక్కగా లేకపోవడం వల్ల తక్కువ రావడం జరుగుతుంది. వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఎదురైతాయని ఎక్కువగా రాకపోవడం జరిగింది. కానీ ఈ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు ధన్వంతరిని ధ్యానించండి నేను నిద్రపోను. అటువంటి భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఈ ధన్వంతరి దేవాలయం గురించి, ఈ మహిమల గురించి చాలా మందికి తెలియకున్నా ఇది మాత్రం అక్షర సత్యం. వారి డాక్టర్ రాజన్న గారి కృషికి ఈరోజు చక్కని ఫలితం లభించింది. ఈరోజు ప్రతిష్ట దాకా ఆయన ఎంత కష్టపడ్డాడో మేము చూడడం జరిగింది. ప్రతిష్ట అయిన తర్వాత ఆయన కళ నెరవేరిందని చెప్పడం జరిగింది. ఇంత చక్కని అవకాశాన్ని ఈ ఆలయంలో నాకు కూడా కలిగించడం, నా 2 ముచ్చట్లు మీతో ముచ్చరించుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తూ జై శ్రీమన్నారాయణ. జై ధన్వంతరి.